హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు అయితే నేను మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ చెప్తాను. సో ఈ మునగాకు చాలా మంచిదన్నమాట హెల్త్కి. మీరైతే అట్లీస్ట్ నెలకు ఒకసారన్నా తినడానికి ట్రై చేయండి. ముందుగా అయితే ఒక దాంట్లో పెసరపప్పు తీసుకొని దాన్ని కడగండి. కడిగిన తర్వాత కొన్ని వాటర్ పోసి కొంచెం 2 రెక్కలు చింతపండు వేసుకొని కొద్దిగా పసుపు వేసి పప్పునైతే ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోండి. ఓకేనా? పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇలా పప్పునైతే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు, చూడండి కొన్ని జీలకర్ర ఆవాలు, అట్లాగే ఒక 2 లేదా 3 ఎండుమిర్చి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 నుండి 5 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసిన. ఇప్పుడు ఒక 3 కానీ 4 టమాటాలు అయితే చిన్న కట్ చేసి వేసేసుకున్నా. ఇప్పుడు ఈ టమాటాని మెత్తగా ఉడికేంత వరకు అయితే మంట చిన్న మంట మీద పెట్టుకోండి. సో ఈ మునగాకు పప్పు చాలా మంచిదండి హెల్త్కి. మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసిన అనమాట నేను టమాటాకి. ఇప్పుడు ఈ టమాటాని మొత్తము మగ్గనివ్వాలి నూనెలా. చూడండి ఇప్పుడైతే కొద్దిగా కలమాకు అయితే యాడ్ చేసినాను. ఈ కలమాకు కూడా మంచిగా నూనెలో వేసిన తర్వాత కలుపుకోండి. సో మార్కెట్కి వెళ్ళినప్పుడు మునక్కాయలే కాకుండా అప్పుడప్పుడు ఇలా మునగాకు కూడా తెచ్చుకొని పప్పు చేసుకోండి. చాలా మంచిదండి హెల్త్కి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు అన్నమాట. సో టమాటా అయితే మనకు ఉడికిపోతుంది చూడండి మంచిగా. సో మ్యాక్సిమం టమాటా అయితే మెత్తగా స్మాష్ అయిపోవాలి. టమాటా ఉడికిన తర్వాత ఈ మునగాకుని మనము చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా. ఈ ఆకుని ఏరుకున్న తర్వాత నీట్గా కడిగి ఇట్లయితే టమాటా వేసేయాలి. సో చూడండి ఇప్పుడు ఈ మునగాకు అనేది నూనెలో మంచిగా ఉడకాలండి. కొంతమంది అయితే మునగాకుని ముందుగా ఉడకబెట్టుకొని మనం పుంటికూరని ఎట్లా ఉడకబెట్టుకుంటామో అట్లా ఉడకబెట్టుకొని రుబ్బి ఇందులో యాడ్ చేసుకుంటారు. సో నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. చాలా బాగుంటుందండి మనకు. చూడండి ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత మనకు టమాటా మునగాకు మొత్తము మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే నేను ఉడకబెట్టిన పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. చూడండి కొద్దిగా యాడ్ చేస్తూ నేను కలుపుతున్నాను. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది. మొత్తానికైతే పప్పు యాడ్ చేస్తున్నాను. సో చాలా తొందరగా కూడా అయిపోతుంది మనకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టము. నేనైతే అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి అయినా చేస్తాను అనమాట. సో మనకు వేడిగా మునగాకు పప్పు రెడీ అయిపోయింది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం కారం కూడా వేసుకుందాము. ఎందుకంటే ఇందాక 4 లేదా 5 పచ్చిమిర్చి వేసినా కదా, సరిపోదు కారము. సో కొద్దిగా రెడ్ చిల్లీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి కారం అంతా మిక్స్ అయ్యేటట్టు. సో ఇలా అయితే ఒకసారి కలుపుకోండి. టేస్ట్ బాగుంటుందండి. చూడండి మొత్తానికైతే కలిపేసినాను. సో మనకు మునగాకు పప్పు రెడీ అయిపోయిందనమాట. ఇంకొక 5 మినిట్స్ చిన్న మంట మీద పెట్టి మూత తీసేసిన మొత్తం స్మాష్ అయిపోయిందనమాట. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇట్లా కొద్దిగా మనకు పప్పు ఇట్లా కనిపిస్తుండాలి. అప్పుడు మనకు కర్రీ లాగానే ఉంటుంది. అంటే పప్పు తింటున్న ఫీలింగ్ అయితే ఉండదు. సో మునగాకు పప్పు కర్రీ తింటున్నట్టే ఉంటుంది అనమాట. సో నేనైతే ఇంకొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇలా దగ్గరికి అసలు పల్చగా అవ్వదన్నమాట. చిక్కగా ఇట్లా దగ్గరికి అవుతుంది పప్పు అనేది. సో నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేయండి. చాలా ఈజీ అండి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో సింపుల్గా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ టైం మాత్రం మా ఛానల్ని విజిట్ చేసినైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మనకు మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది.